తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు అల్లు అర్జున్. డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. చిన్న బాలుడు గాయపడ్డాడు. ఈ సందర్భంగా పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో వేయడంతో అభిమానులు సినిమా చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద కూడా డిసెంబర్ 4న రాత్రి సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి హీరో అల్లు అర్జున్ కూడా రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేశారు. 3 అరెస్ట్ చేసి చికటపల్లి పోలీసులు రిమాండ్ కు పంపించారు.